Hello and welcome back to my YouTube channel. This is SK Morali Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ ఏంటంటే ఫ్యూల్ సెల్స్ అండ్ ఎంహెచ్డి జనరేటర్. సో ఫ్యూల్ సెల్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, ఎంహెచ్డి జనరేటర్ అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఇది ఎందుకు ఫ్యూల్ సెల్స్ యూజ్ చేస్తారంటే డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అన్నది ఇంకో ఎనర్జీకి సోర్స్ యూజ్ చేసుకుని డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది ఏది వితౌట్ ద ఇంటర్పోజిషన్ ఆఫ్ ద వర్కింగ్ సబ్స్టెన్సెస్ అనమాట. అంటే ఏది ఇంటర్పోజిషన్ లేకుండా అది ఏ విధంగా సబ్స్టెన్స్ యూజ్ చేసుకొని అవుతుందో ఒక సైకిల్గా ఫామ్ అవుతుందన్నమాట. ఆ సైకిల్గా ఫామ్ అయ్యే దాంట్లో ఇక్కడ మనకి ఫ్యూల్ సెల్స్ అండ్ మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్ జనరేటర్ ఇది అవుతుందన్నమాట. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్ సెల్ అంటే ఏంది, దాంట్లో ఫ్యూల్ సెల్స్లో ఫస్ట్ పార్ట్ ఏందో చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్లో ఫస్ట్ ఫ్యూల్ సెల్ అంటే ఏం చూద్దాం. ఏ ఫ్యూల్ సెల్ ఈజ్ యాన్ ఎలక్ట్రోకెమికల్ కన్వర్షన్ డివైస్ దట్ కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఫ్యూల్ డైరెక్ట్లీ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ. అంటే ఒక కెమికల్ ఎనర్జీ స్టోర్ చేసుకుందాని అది ఏమవుతుందంటే కెమికల్ ఎనర్జీగా డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందన్నమాట. సో అందుకే ఇట్ ఈస్ ఎ డివైస్, లేదా ఫ్యూల్ సెల్ ఈజ్ డివైస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ కన్వర్షన్ device that converts that chemical energy stored in a fuel directly to electric energy. సో ఇక్కడ ఏదైతే స్టోర్ చేసి ఉంటుందో ఎనర్జీ అది డైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ బేస్ ఫ్యూల్ సెల్స్ ఆర్ క్లాసిఫైడ్ మే బీ యూజ్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. యూజ్ చేసే క్రైటీరియాని బట్టి ఇక్కడ ఫ్యూల్ సెల్స్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేసే విధానాన్ని బట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఒకటి ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫ్యూల్ సెల్స్, దీన్ని PAFC అంటారు. సెకండ్ వన్ ఆల్కలైన్ ఫ్యూల్ సెల్స్, AFC అంటారు. తర్వాత మోల్టన్ కార్బన్ ఫ్యూల్ సెల్స్, MCFC అంటారు. సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూల్ సెల్స్, SOFC అంటారు. సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూల్ సెల్స్, SOFC అంటారు. తర్వాత పాలిమర్ ఎలక్ట్రోలైటిక్ మెంబ్రాన్ ఫ్యూల్ సెల్, PEMFC అంటారు అనమాట. అలాగే ఇక్కడ సెకండ్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఫ్యూల్ అండ్ ఆక్సిడెంట్. సో ఫ్యూల్ బేస్ చేసుకుని ఆక్సిడెంట్ ఏ విధంగా అవుతుందో చూసుకున్నట్టయితే ఫస్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూల్ సెల్, హైడ్రోకార్బన్ ఎయిర్ ఫ్యూల్ సెల్, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూల్ సెల్, అమ్మోనియా ఎయిర్ ఫ్యూల్ సెల్. సో ఇవి క్లాసిఫికేషన్లో టైప్స్ అనమాట. అంతేకాకుండా దాంతోపాటు ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ హైడ్రాక్సీ సెల్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్. అంటే హైడ్రోజన్ సంబంధించినవి 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట. సో ఒకటి లో టెంపరేచర్ ఆఫ్ ఫ్యూల్ సెల్, T = 90 degrees, P = 4 bar. అంటే ప్రెషర్ 4 bar దగ్గర టెంపరేచర్ 90 degrees దగ్గర ఇది లో టెంపరేచర్ ఫ్యూల్ సెల్స్ అనమాట. అలాగే హై ప్రెషర్ సెల్స్ వచ్చేసి T = 300 degrees centigrade, P = 45 bar. అంటే ప్రెషర్ 45 bar, ఇక్కడ టెంపరేచర్ వచ్చి 300 degrees centigrade అనమాట. ఇది హై ప్రెషర్ సెల్, ఇది లో టెంపరేచర్ ఫ్యూల్ సెల్ అనమాట. సో ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్. అసలు ఫ్యూల్ సెల్స్ వర్కింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి మనం చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫ్యూల్ సెల్ ఈజ్ అ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఫ్యూల్స్ డైరెక్ట్లీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పినట్టు ఇక్కడ కెమికల్ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకునేది ఫ్యూల్ డైరెక్ట్గా ఎలక్ట్రికల్ కన్వర్ట్ అవుతుంది. దిస్ కన్వర్షన్స్ takes place at a constant temperature and pressure. సో టెంపరేటింగ్ అండ్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉంటుందన్నమాట. ఇది కన్వర్షన్ అనేది జరిగి. సో అలాగే ఇన్ ఫ్యూల్ సెల్ ఫ్యూల్ అండ్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ అనమాట ఆర్ కంబైన్డ్ కెమికల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ వర్క్. సో ఇక్కడ ఆక్సిజన్ ఫ్యూల్ కలిపి ఏమవుతుందంటే కంబైన్డ్గా కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకో. సో ఎలక్ట్రికల్ కన్వర్ట్ అవుతుంది. డ్యూ టు దిస్ ఆక్సిడేషన్ ఫ్యూల్ ఎనర్జీ ఆర్ కెమికల్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఏదైతే కెమికల్ ఎనర్జీ అవుతుందో అది ఏదైతే ఆక్సిడేషన్ రిలీజ్ చేస్తుందో అది ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అటాచ్డ్ బై 2 రియాక్షన్స్ దట్ అక్కర్స్ ఆన్ ఏ సపరేట్ ఎలక్ట్రోడ్. ఇక్కడ 2 రియాక్షన్ జరుగుతాయి అనమాట. ఒక్కో ఎలక్ట్రోడ్ సపరేట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఫ్యూల్ అండ్ ఆక్సిడేషన్ డు నాట్ కమ్ డైరెక్ట్లీ
ఇంటూ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏదైతే ఫ్యూల్ అండ్ ఆక్సిజన్ అనేది రెండు ఈక్వల్గా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వమన్నమాట. సో రెండు వేరియేషన్స్గా జరుగుతాయి అన్నమాట. సో దీంట్లో ఈ విధంగా జరిగే ప్రాసెస్లో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాకాన్స్ హై ప్రెషర్ ఫ్యూల్ సెల్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. సో ఆ టాపిక్లో మనం డిస్కషన్ చేసుకుందాం ఇందులో ఏ విధంగా ఉంటుంది. దానికి ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. మనం ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. ఇది అన్నమాట డయాగ్రామ్. సో ఇక్కడ ఫ్యూల్ సెల్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఫ్యూల్ సెల్ అన్నమాట. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ టెర్మినల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఇది ఆక్సిజన్ ఒక సైడ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఫ్యూల్ ఇంకో సైడ్ వస్తుంది హైడ్రోజన్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మిక్స్ అవుతాయి అనమాట. యానోడ్ క్యాథోడ్గా కన్వర్షన్ చేసుకుంటుంది. ఇది ప్రొడక్ట్ 2H2O, ఇక్కడ క్యాథోడ్, ఇది యానోడ్ అనమాట. ఇక్కడ ఏదైతే రియాక్షన్ జరుగుతుందో ఆ రియాక్షన్స్ అన్ని మనకి ఈక్వేషన్ రూపంలో ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది మనకు కనిపెట్టింది శాస్త్రవేత్త ఏంటంటే ద ఫస్ట్ ఫ్యూల్ సెల్ వాజ్ డెవలప్డ్ బై ద ఫ్రాన్సిస్. సో ఇక్కడ ఫ్యూల్ సెల్ అనేది ఫ్రాన్సిస్ అనే సైంటిస్ట్, అతను ఫ్రాన్సిస్ అనమాట. అతని పేరు వచ్చేసి టీ బ్యాకానో అండ్ జేసీ ఫాస్ట్ ఇన్ 1959. సో 1959లో ఇతను ఇద్దరు కలిసి చేశారనమాట. టీ బ్యాకాన్ అండ్ జేసీ ఫోర్ట్ అనమాట. వీళ్ళు ఫ్రాన్సిస్ వాళ్ళు అనమాట. సో బ్యాకాన్ ఫ్యూల్ సెల్, హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూల్ సెల్ విచ్ యూజ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్ అనేది ఇక్కడ హైడ్రోజన్ సొల్యూషన్ కన్వర్ట్ అవుతుంది అనమాట. హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూల్ అండ్ ఆక్సిజన్ యాజ్ ఏ ఆక్సిడైజర్ అన్నారు. అంటే ఆక్సిజన్ ఫ్యూల్ సెల్లో యూజ్ చేసే విధానంలో ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూల్ ఏర్పడుతుంది, ఆక్సిజన్ అని ఆక్సిడేషన్ ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇందాక చూసిన డయాగ్రామ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ యానోడ్ అండ్ క్యాథోడ్ అండ్ ఎలక్ట్రోలైట్. Anode and cathode are made porous carbon and nickel electrolyte and potassium hydroxide solution is used for electrode. అంటే ఇక్కడ యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తారంటే ఆ నికెల్ ఎలక్ట్రోడ్ అండ్ పొటాషియం యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో ఏ విధంగా వర్క్ చేస్తుందో చూసినట్టయితే ద పాసేజెస్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్లో ఆఫ్ హైడ్రోజన్, ఫ్యూల్ హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేసుకుంటే, అండ్ ఆక్సిజన్ ఆక్సిడైజర్ ఇంటూ ద ఫ్యూల్ సెల్ అండ్ ఫర్దర్ ఫ్లో ఏ రియాక్షన్ ప్రోడక్ట్, అంటే వాటర్ అనమాట. రియాక్షన్ ప్రోడక్ట్ అనేది ఫ్రమ్ ది సెల్, ఇక్కడ ఏదైతే సెల్ ఏర్పడుతుందో అందులో రియాక్షన్ ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్లో మనం చూసినట్టయితే ఇటువైపు నుంచి ఆక్సిడేషన్ పంపిస్తున్నారు, ఇటు నుంచి ఫ్యూల్ H2 పంపిస్తున్నారు, అంటే వాటర్ అనమాట. ఇక్కడ యానోడ్ దగ్గర రియాక్షన్, క్యాథోడ్ దగ్గర రియాక్షన్ జరిగినట్టయితే ఇవి 4 ఎలక్ట్రాన్లు అదనంగా యాడ్ అవుతాయి అనమాట. సో ఆ రియాక్షన్లో మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్ ఏదో చూద్దాం మరి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ యానోడ్ పొజిషన్లో హైడ్రోజన్ ఈజ్ ఫెడ్ ఇన్ టు ద యానోడ్ సైడ్ ఆఫ్ ద సెల్. ఆన్ ద యానోడ్ సర్ఫేస్ హైడ్రోజన్ కంబైన్స్ విత్ ద నెగిటివ్ OH ఫ్రమ్ ద ఎలక్ట్రోలైట్, నెగిటివ్ OH టు ప్రొడ్యూస్ ఎలక్ట్రాన్ అండ్ వాటర్. వాటర్ అండ్ ఎలక్ట్రాన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ద ఎలక్ట్రాన్స్ ఎంటర్డ్ ఇన్ టు ద ఎక్స్టర్నల్ సర్క్యూట్ and water goes into the electrolyte. The anode reaction is represented H2 plus OH, that is 2H2 plus 4OH minus, that is equal to 4H2O plus 4 electrons. ఇది యానోడ్ దగ్గర రియాక్షన్ అనమాట. ఫ్యూల్ అనేది ఇక్కడ యూజ్ చేసేది హైడ్రోజన్ అనమాట. సో ఎప్పుడైతే యానోడ్ దగ్గర రియాక్షన్ అవుతుందో అక్కడ రియాక్షన్ అయినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. ఎట్ కాథోడ్ చూసినట్టయితే the oxygen is fed in the cathode side. The oxygen molecules at cathode combine to molecules water and 4 electrons reaching through external circuit, and from the 4 OH bar dash, this OH bar migrate towards the another and get consumed and get consumed. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసేదా క్యాథోడ్ యానోడ్, ఇక్కడ రెండిట్లో మధ్య ఏర్పడినప్పుడు 4OH అనమాట, ఎలక్ట్రాన్స్ ఏర్పడతాయి అనమాట. సో ఈ ఎలక్ట్రాన్ ఏదైతే రియాక్షన్ ఉందో ఆ రియాక్షన్ బట్టి ఇక్కడ మనకి ఒక ఇది ఉందన్నమాట. సో ఇది ద వాటర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ రియాక్షన్ హీట్స్ అప్ అండ్ లీవ్స్ ద సెల్ యాజ్ ఏ స్టీమ్. సో ఇక్కడ ఏదైతే వాటర్ హీట్ అవుతుందో అక్కడ స్టీమ్ దగ్గర ఈ రెండు విడిపోతాయి అనమాట. ద క్యాథోడ్ రియాక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ O2 ప్లస్ 2H2O ప్లస్ 4E, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి అనమాట. దట్ ఈక్వల్ 4OH. సో ఇక్కడ O2 ప్లస్ 2H2O. ద ఓవరాల్ రియాక్షన్ ఈజ్ 2H2O ప్లస్ O2 గివ్స్ ఈజ్ ఈక్వల్ టు 2H2O. అంటే
ఇక్కడ రెండు 4 హైడ్రోజన్ ఉన్నాయి, ఇక్కడ 4 హైడ్రోజన్లు, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, 2 ఈక్వల్ బ్యాలెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఈ సింగిల్ యూనిట్ సెల్ కెన్ ప్రొడ్యూస్ 1.23 volts. By combination it is possible to produce more power. సో ఇక్కడ సింగిల్ యూనిట్ సెల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంటే 1.23 volts ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది కాంబినేషన్ పాసిబుల్ చేసినట్టే మోర్ పవర్ ఏర్పాటు చేస్తుంది అనమాట. దిస్ స్మాలర్ యూనిట్ నీడ్స్ లెస్ మెయింటెనెన్స్ బట్ ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద సెల్ ఈజ్ హై. ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఒక మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్ ఆర్ 2 types. సో లో టెంపరేచర్ సెల్స్ అండ్ హై టెంపరేచర్స్. సో లో టెంపరేచర్ ఎలక్ట్రోలైట్ టెంపరేచర్ ఈజ్ 90 degrees అండ్ ఈజ్ ప్రెషర్ అప్ టు 14 atmosphere. అలాగే హై ప్రెషర్ చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే లో ప్రెషర్లో వచ్చేసి టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, ప్రెషర్ అంటే 4 atmosphere ప్రెషర్ ఉంటుంది అనమాట. అలాగే హై ప్రెషర్ వెల్స్లో ద టెంపరేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ 300 degrees centigrade అండ్ ఈజ్ a pressurizer up to 45 atmospherics. It can be produce an EMF of 1.23 volts and at 1 atmosphere 25 degrees by connecting a number of cell. ఇక్కడ ఏదైతే టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రొడ్యూస్ అయ్యేది 45 atmosphereకి. అది కాకుండా వోల్టేజ్ వచ్చేసి 1.23 volts అయితే అది 1 atmosphereలో 25 degrees దగ్గర అనమాట. బై కనెక్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ సెల్స్ కనెక్ట్ చేయడం ద్వారా it can be produced 100 to 1000 volts and power levels 1 kilowatt to 100 mega kilowatts. అంటే ఇక్కడ యాడింగ్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇక్కడ పవర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫర్ ఆపరేటింగ్ ద సెల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది లిక్విడ్ ఫామ్ టు మినిమైజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఆక్యుపైడ్. ఎక్కడైతే వాల్యూమ్ ఆక్యుపై చేసిందో అది ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్. సో ఫ్యూల్ సెల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అది చూద్దాం. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అల్యూమినియం ఆక్సిజన్ ఫ్యూల్ సెల్స్ అంటే ఏంది, అడ్వాంటేజ్ అప్లికేషన్స్ ఫ్యూల్ సెల్స్ అవన్నీ చూద్దాం. సో ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్లో ఇక్కడ ద ఫాలోయింగ్ ఫ్యూల్ సెల్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఫ్యూల్ సెల్స్. ఫస్ట్ వన్ హైడ్రోజన్ H2 ఫ్యూల్ సెల్, సెకండ్ వన్ హైడ్రోకార్బన్ ఫ్యూల్, థర్డ్ వన్ ఆల్కహాల్ ఫ్యూల్, ఫోర్త్ వన్ హైడ్రోజన్ NH2 H2 ఫ్యూల్ సెల్. As per the above, fuel cells are of the following types. సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో 4 దానికి యూజ్ చేసే ఫ్యూల్ సెల్ ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూల్ సెల్, సెకండ్ వన్ హైడ్రోకార్బన్ ఫ్యూల్ సెల్, థర్డ్ వన్ ఆల్కహాలిక్ ఫ్యూల్ సెల్, ఫోర్త్ వన్ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్. సో ఈ ఫ్యూల్స్ అయితే ఇవి ఇచ్చేసే ఫ్యూల్ సెల్స్ పైన ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి అనమాట. సో ఇవి టైప్స్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్. అట్లాగే అల్యూమినియం ఎయిర్ ఫ్యూల్ సెల్ ఆర్ ఆక్సిజన్. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్లో మనకి ఒక డయాగ్రామ్ ఉందన్నమాట. డయాగ్రామ్ మనం క్లారిటీ చూసినట్టు అర్థమవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్ అనమాట అల్యూమినియం ఆక్సిజన్ ఫ్యూల్ సెల్. సో ఇక్కడ మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ అల్యూమినియం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఆక్సిజన్ రైట్ సైడ్ నుంచి వస్తుంది. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది యానోడ్, ఇది క్యాథోడ్. సో ప్రొడక్ట్ అల్యూమినియం హైడ్రోజన్ బయటికి వెళ్తుంది. క్యాథోడ్ నుంచి ఫోర్ ఎలక్ట్రోలైట్ సోడియం హైడ్రాక్సైడ్ అనమాట. సో దీంట్లో తీసుకున్న కాంపౌండ్ని బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది అనమాట ఫ్యూల్ సెల్. సో దీంట్లో చూసినట్టు ఆక్సిజన్ అల్యూమినియం ఆర్ ఆక్సిజన్ ఫ్యూల్ సెల్ అనమాట. సో చూద్దాం. అల్యూమినియం ఆక్సిజన్ ఫ్యూల్ సెల్ ఈజ్ డెవలప్డ్ మెయిన్లీ ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొపల్షన్. అది ఎందుకు డెవలప్ చేశారంటే ఎలక్ట్రికల్ వెహికల్కి చేశారనమాట. ఇన్ దిస్ సెల్ అల్యూమినియం ఈజ్ ఫెడ్ ఇన్ టు ద నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఏదైతే అల్యూమినియం ఉందో నెగిటివ్ ఎలక్ట్రోడ్ కనిపిస్తుంది, ఆక్సిజన్ to the positive electrode and the electrolyte is an aqueous solution of the sodium hydroxide. ఇక్కడ ఏదైతే ఒకటి సొల్యూషన్ తీసుకున్నా అది ఒకటి పాజిటివ్ ఒకటేమో నెగిటివ్గా కన్వర్ట్ చేస్తారనమాట. అది ఏర్పడే విధానం బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనమాట. ద అల్యూమినియం ఈజ్ ఏ కన్జ్యూమ్డ్ యాజ్ ఏ ఫ్యూల్ డ్యూరింగ్ ద ఆపరేషన్. ద ఓవరాల్ సెల్ రియాక్షన్ రిప్రజెంటెడ్ యాజ్. సో ఇక్కడ ఏదైతే ఫ్యూల్ ఉందో ఆ ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట ఈ అల్యూమినియంది. సో ఇక్కడ రియాక్షన్ ఇచ్చాడు అల్యూమినియం ప్లస్ O2 ప్లస్ H2O గివ్ సైజ్ AlOH3. సో ఇక్కడ ఏదైతే రియాక్షన్ ఉందో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేవు కాబట్టి ఇక్కడ 3/4 O2 ప్లస్ 3/4 H2O వేస్తుంది. ఓవరాల్గా 3 అవుతుంది కాబట్టి AlO3 పవర్ అవుతుంది అనమాట. సో సో దట్ అల్యూమినియం ఆక్సిజన్ వాటర్ from electrolyte combine to form aluminum hydroxide.
సో ఇక్కడ ఏదైతే వాటర్ ఆక్సిజన్ ఉందో అది అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ద ఆపరేటింగ్ టెంపరేచర్ ఆఫ్ ద సెల్ ఈజ్ అబౌట్ 50 to 60 degrees సెంటిగ్రేడ్. సో దీని యొక్క టెంపరేచర్ ఏంటంటే 50 నుంచి 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుందన్నమాట. సో ఇది మనకి అల్యూమినియం ఇన్ ఎయిర్ ఫ్యూల్ సెల్ ఆర్ ఆక్సిజన్ అల్యూమినియం ఆక్సిజన్ ఫ్యూల్ సెల్ అనమాట. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అండ్ అప్లికేషన్స్ ఏంటో మనం చూద్దాం దీనికి సంబంధించి. సో ఇక్కడ చూడండి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్యూల్ సెల్. సో ఫ్యూల్ సెల్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి చూద్దాం, దాంతోపాటు అప్లికేషన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ కన్వర్షన్ ఎఫిషియన్సీ, ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్మాల్ యూనిట్ కెన్ బి సైటెడ్ నియర్ ద లోడ్ సెంటర్స్. ఇక్కడ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో యూనిట్స్, స్మాల్ యూనిట్స్, అది ఎక్కడ లోడ్ సెంటర్స్ అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి సెట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఎగ్జిబిట్ రెస్పాన్స్ టు లోడ్ చేంజెస్, ఏదైతే కనిపిస్తుంది ఇక్కడ లోడ్ చేంజెస్ అనేది చాలా ఈజీ చేసుకోవచ్చు అనమాట. రిక్వైర్ లెస్ స్పేస్ యాజ్ కంపేర్ టు కన్వెన్షనల్ పవర్ ప్లాంట్. సో కన్వెన్షనల్ పవర్ ప్లాంట్ కదా ఇది తక్కువ స్పేస్ అవసరం ఉంటుంది అనమాట. రిక్వైర్ లిటిల్ అటెన్షన్ అండ్ లెస్ మెయింటెనెన్స్, ఇక్కడ అటెన్షన్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, సో హై ఇనిషియల్ కాస్ట్ అండ్ లో సర్వీస్ లైఫ్, ఇక్కడ లో సర్వీస్ లైఫ్ ఉంటుంది, కాస్ట్ అనేది హై ఉంటుంది, ఇవి డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్. సో ఫ్యూల్ సెల్స్ యొక్క అప్లికేషన్స్ చూడండి. ఫస్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్ ఈజ్ డొమెస్టిక్ యూజ్, అదేంటంటే ఎలక్ట్రిక్ ల్యాంప్స్, హీట్ పంప్స్ అండ్ మోటార్స్. నెక్స్ట్ సెంట్రల్ పవర్ స్టేషన్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం సెంట్రల్ పవర్ స్టేషన్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్పెషల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ ఏ మిలిటరీ అండ్ స్పేస్ ప్రాజెక్ట్స్, మిలిటరీలో అండ్ స్పేస్ ప్రాజెక్ట్స్లో స్పెషల్ అప్లికేషన్ యూజ్ చేస్తారనమాట. సింగిల్ యూనిట్ సెల్ అండ్ ప్రొడ్యూస్ 1.23 volts బై కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ పాసిబుల్ ప్రొడ్యూస్ మోర్ పవర్, ఇక్కడ ఏదైతే ఉందో పవర్ ప్రొడ్యూస్ చేసేది 1.23 volts అనమాట. ద యూనిట్ స్మాలర్ అండ్ నీడ్స్ లెస్ మెయింటెనెన్స్ బట్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ సెల్ హై. అంటే ఇక్కడ ఏం లేదు, డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పారనమాట. పవర్ వచ్చేసి 1.23 volts ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఇది మనకి ఫ్యూల్ సెల్ సంబంధించి అల్యూమినియం ఎయిర్ ఫ్యూల్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంహెచ్డి జనరేటర్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఎంహెచ్డి జనరేటర్. సో ఎంహెచ్డి జనరేటర్ అంటే ఏం లేదండి, ద మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఎంహెచ్డి జనరేటర్ డైరెక్ట్లీ కన్వర్ట్ అనేది థర్మల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేస్తుందో ఎంహెచ్డి జనరేటర్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ వర్కింగ్ ఆఫ్ ఎంహెచ్డి విధంగా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఫ్లూయిడ్ ఫ్లో ఇలా ఉంటుంది, క్యాథోడ్ అప్పర్ సర్ఫేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సైడ్ వాల్స్ ఇన్సులేషన్, యానోడ్ లోయర్ సర్ఫేస్, ఇది అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనమాట, ఇది ఎంహెచ్డి జనరేటర్. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ జనరేటర్ కండక్టర్స్ ఆర్ మూవ్డ్ త్రూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద కండక్టర్. ఇక్కడ మూవ్ అయ్యేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అయ్యేటట్టు ఉందన్నమాట. సో దాన్ని ఫీల్డ్ వర్కింగ్లో కండక్ట్ అవుతుంది. ఎంహెచ్డి జనరేటర్ ఆర్ అనలాగస్ టు కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ జనరేటర్. సో ఇది ఎలక్ట్రిక్ జనరేటర్ కన్వర్షన్ ఏదంటే అనలాగస్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. బట్ ద సాలిడ్ కండక్టర్స్ ఆర్ రీప్లేస్డ్ బై ఫ్లూయిడ్. సో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో అది రీప్లేస్ చేసుకొని చేస్తారు అనమాట. విచ్ ఈజ్ డైరెక్ట్లీ ఎలక్ట్రికల్ కండక్ట్ వాటిలోని ఇది కన్వర్షన్ అవుతుంది. ఇట్ ఈస్ కండక్టింగ్ ఫ్లూయిడ్ ఈజ్ మూవ్డ్ త్రూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏ కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. సో మూవ్ అయ్యేటప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అయింది, కరెంట్ అనేది ఇండ్యూస్ అయి ఉంటుంది అనమాట. దిస్ కరెంట్ పాస్ త్రూ ఎలక్ట్రోడ్స్ ఇన్ ద ఛానల్ వాల్స్ అండ్ త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్కి ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఛానల్ నుంచి ప్రవహిస్తుంది అనమాట ఎక్స్టర్నల్ సర్క్యూట్స్కి. సో గ్యాసెస్ ఆర్ మేడ్ ఎలక్ట్రికల్లీ
కండక్ట్ బై ద హీటింగ్ దెమ్ టు హై టెంపరేచర్. ఇక్కడ ఏవైతే గ్యాస్ ఉన్నాయో హై టెంపరేచర్ వర్కింగ్ కోసం ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఎంహెచ్డి జనరేటర్. సో ఇక్కడ వచ్చేసి మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎంహెచ్డి జనరేటర్ ఏ విధంగా కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ ఫ్లో గ్యాస్ ద మస్ట్ బి కంప్రెస్డ్ అట్ హీటెడ్. అంటే అది కంప్రెస్ చేసి హీట్ చేయడం జరుగుతుంది. ద టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ కెన్ బి రిలీజ్డ్ బై బర్నింగ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ గ్యాస్. సో గ్యాస్ అనేది ఏమవుతుందంటే బర్నింగ్ అవ్వటం ద్వారా ఏమైంది ఫ్లూయిడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ద హాట్ అయోనైజేషన్ అండ్ కంప్రెస్డ్ గ్యాస్ ఈజ్ expanded in a duct and forced through the strong magnetic field. ఇక్కడ డక్ట్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫోర్స్గా అప్లై చేయబడుతుంది అనమాట. ఏ కరెంట్ ఈజ్ దెన్ ఇండ్యూస్డ్ ఇన్ ద గ్యాస్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ కరెంట్ అనేది గ్యాస్గా ఇండ్యూస్ చేయబడుతుంది, అది పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండమా ఇక్కడ ఉంటాయని బట్టి. దిస్ కరెంట్ ఈజ్ కలెక్టెడ్ బై ఎలక్ట్రోడ్స్ ప్లేస్ ఆన్ ద సైడ్స్ టాప్ అండ్ బాటమ్. సో టాప్ అంటే లోయర్ ఇది, హైయర్ ఇది అనమాట. ఆఫ్ ద డక్ట్స్ ప్రాసెస్ త్రూ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఇక్కడ ఏదైతే ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఉందో దీని నుంచి లోడ్ పాస్ అవుతుంది. దిస్ సైడ్ ఆఫ్ ద డక్ట్ ఫామ్ పోల్ ఆఫ్ మ్యాగ్నెటిక్, దే ఆర్ ఇన్సులేటెడ్ ఇన్ దిస్ వే. ఇక్కడ ఏదైతే ఇన్సులేషన్ చేయబడ్డాయో ఇది హీట్ అబ్జర్వ్ చేయడం చేస్తుంది అనమాట. ఎంహెచ్డి జనరేటర్ ప్రొడ్యూస్ డైరెక్ట్ కరెంట్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ టు ఏసీ విత్ ఎయిడ్ ఆఫ్ ద ఇన్వర్టర్. సో ఇక్కడ అంటే ఆల్టర్నేట్ కరెంట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది దీని గురించి ఎంహెచ్డి జనరేటర్ యొక్క వర్కింగ్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ చూద్దాం. సో అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. సో ఎంహెచ్డి జనరేటర్ అడ్వాంటేజ్ ఫస్ట్, ఎంహెచ్డి జనరేటర్ ఈజ్ ఏ సింపుల్ అండ్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్. ఇక్కడ మూవింగ్ పార్ట్స్ ఏముండవు, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ కెన్ విత్ స్టాండ్ హై గ్యాస్ టెంపరేచర్ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ పవర్. సో హై గ్యాస్ టెంపరేచర్ స్టాండ్ అవుతుంది, దాంతోపాటు లార్జ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. థర్డ్, ఇట్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ హై అబౌట్ 60%. అంటే ఇది 60% కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్ రిక్వైర్స్ లెస్ స్పేస్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ర్యాపిడ్ స్టార్టింగ్. సో ఇక్కడ ఏంటంటే తక్కువ స్పేస్ ఉంటుంది, స్టార్టింగ్ బాగా అవుతుంది అనమాట. లో అట్మాస్ఫియర్ పొల్యూషన్. సో ఎంహెచ్డి జనరేటర్లో పొల్యూషన్ అనేది ఉండదు, అంటే లో అట్మాస్ఫియర్ అంటే పూర్తిగా ఉన్నట్టు లెక్క కాదు. డిసడ్వాంటేజ్, చాయిస్ ఆఫ్ మెటీరియల్ ఫర్ వేరియస్ కాంపోనెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ డ్యూ టు హై టెంపరేచర్. సో ఇక్కడ మెటీరియల్ అనేది చాయిస్ చేసుకోవడానికి లేదు, ఏది యూజ్ చేయాలో అది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఆర్ కెమికల్లీ ప్రొడ్యూస్ బై కంబషన్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తున్నామో అది ఏంటంటే కంబషన్ అవుతుంది గ్యాస్ ద్వారా. నెక్స్ట్ హై థర్మల్ లాసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ థర్మల్ లాసెస్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతాయి అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ప్లాంట్ కాస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ కన్వెన్షనల్ ప్లాంట్. సో ప్లాంట్ కాస్ట్ అనేది చాలా హై ఉంటుందంట కన్వెన్షనల్ ప్లాంట్ కంటే. సో ఇవి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎంహెచ్డి జనరేటర్. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి ఇంకో టాపిక్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, ఉంటానండి.